ఏమైంది అంత డల్ గా ఉన్నావు? మీరేమనుకోనంటే ఒకటి చెప్తాను, మరి మీరు నాకు హెల్ప్ చేయాలి. ఏమైంది చెప్పు. ఆయన మీద నాకు అనుమానంగా ఉంది. ఏంటి అంత మాట అనేసావు? ఫోన్ ఇవ్వట్లేదు అసలు. ఫోన్ చూద్దామంటే అయినా అంత డౌట్ పడతావా? అందుకనే మీరు నాకు హెల్ప్ చేయాలి. ఏం చెయ్యాలి? ఫోన్ తీసుకొని సార్ రీల్స్ చూద్దాం అన్నట్టుగా ఫోన్ తీసుకోండి. అయ్య బాబాయ్, నన్ను మాత్రం ఇన్వాల్వ్ చేయకు తల్లి. సరే పదండి మనం వెళ్ళి ఫోన్ అడుగుదాం. వెళ్ళి అడిగేవనుకో మొఖం పగిలిలా కొడతారు నిన్ను. ఎందుకు కొడతారు? అదే మరి ఆయన ఫోన్ నేను చూడకూడదా? మీకెందుకు? నా స్టైల్లో నేను అడుగుతాను ఆయన్ని. రండి పదండి, మీరు నాకు సపోర్ట్ గా ఉండండి. నన్ను మాత్రం ఇన్వాల్వ్ చేయకే. ఏంటండి రవి గారు ఈ మధ్యన రావట్లేదు? మరీ బొత్తుగా నల్లపోస అయిపోయారు. ఈ మధ్యన ఎండ్లో తిరగడం ఎక్కువైపోయింది భాష గారు. అటు ఇటు మరి ఏంటి అన్న ఏం చేసేస్తున్నారు ఇద్దరు? ఛానల్ అయిపోయింది కదా, నేను వచ్చి మాట్లాడు. ఇంకేంటి మీరేంటి? ఒకసారి ఫోన్ ఇవ్వని. ఏ ఫోన్ ఎందుకు మండుతున్నట్టుంది? అంత సీరియస్ అయిపోయావు ఎందుకు? అవును, దేనికి ఫోన్? రీల్స్ చూసుకోవడానికి అంతే. అబ్బో, నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఇది పెద్ద ముదురు. రీల్స్ చూడడానికా లేకపోతే? కూల్ భాష కూల్. ఏమైంది? ఏదో క్యూరియాసిటీ కొద్ది ఫోన్ అడుగుతుంది, ఇవ్వండి. దానికి క్యూరియాసిటీ అండి, నాకు యాంగ్జైటీ కదా. నువ్వేమైనా తప్పు చేసావా ఏంటి? ఏంటే ఫోన్ పెట్టుకోవడానికి ఇలా పెడట్లేదు కానీ. బావా చెప్పు. మీరేది ఫోన్? ఫోన్ అక్కడే ఉంది, తీసుకున్నా. చూడండి, మా అన్నయ్య ఇచ్చారు వెంటనే ఫోన్. మీరు ఎందుకు అసలు ఎలా ఇవ్వలేకపోతున్నారు ఫోన్? అవునే, దేనికి ఫోను? రీల్స్ చూసుకోవడానికి అని చెప్తున్నాను కదా. నువ్వేమైనా తప్పు చేసావా? అంటే అది నీకు ఈ మధ్యన అనుమానం ఎక్కువైంది. అసలు ఎప్పుడైనా నువ్వు అనుమానించాలని బిహేవ్ చేశానంటే అంతెందుకే సీత రాముని అనుమానించిందంటే. పైగా స్పై కూడా చేస్తున్నావు. మరి మీరు 24 గంటలు ఫోన్ తోనే ఉంటున్నారు. అలాంటప్పుడు నాకు అలాగే అనిపిస్తుంది. భాష, మా చెల్లి మీరు ఫోన్ ఇచ్చే వరకు వదలదు. ఎందుకు? ఇవ్వండి. ఏమైంది ఇప్పుడు? దాంట్లో ఏమున్నాయని సీక్రెట్స్ ఇవ్వండి. బావా, ఈ పొట్టిజీ ఫోన్ ఎవరు? అది స్పై చేయడం మీరు తప్పు చేయకపోతే ఎందుకు చేస్తున్నారు? దాన్ని సార్లు ఫోన్ ఇవ్వండి. ఇప్పుడు నా ఫోన్ ఉంది, అడగని ఇచ్చానా లేదా? ఏముంది దాంట్లో మనకి? వచ్చాడమ్మా ఉచిత శేఖరుడు. లేదండి, ఈ మధ్యన అనుమానం ఎక్కువైపోయింది. ప్రతిదానికి అనుమానిస్తాను. చిన్న చిన్న గొడవలు ఎక్కడికో వెళ్తాయి. ఎందుకు? ఇవ్వండి ఫోన్. ఫోన్ ఇవ్వని అంటారు ఇప్పుడు మీరు లాస్ట్. అత్తమాను ఫోను ఫోను. అయ్యో, అదేంటి? ఇంటెలిజెంట్ ఫెలో. ఏ భాష ఆగండి. ఏంటి చిన్న విషయానికి ఏంటది? చూసారా? చెప్పాను కాదు, నేను మీకు చెప్పాను కదా. ఇదే జరుగుతుంది అసలు మొదటి నుంచి కూడా. ఫోన్ అడుగుతాయి కదా. ఫోన్ వస్తుంది. మీ అన్నయ్య వెళ్ళిపోయారా? ఎవరు ఫోన్? సుధా. ఈ ఇంట్లో 24 గంటలు మాట్లాడుతూనే ఉంటారు. అంటారేంటి? అమ్మాయి కదా సుధా. అదే బాబు, అబ్బాయి సుధా. అమ్మాయి. ఎత్తండి ఫోన్ ఒకసారి కావాలంటే. అమ్మాయి అది. నీ డౌట్ క్లియర్ చేసేస్తున్నావు. హాయ్ డార్లింగ్, ఈవినింగ్ వస్తారన్నా, రాలేదేంటి? హలో, ఎవత్తువే నువ్వు? కట్ చేసేసింది ఆయేషా. చూసారా? ఏ అనుమానం లేని అన్నయ్యే ఇలా ఉంటే ఈయన మీద ఇంకెంత అనుమానం? చెప్దాం వాళ్ళ పని. నువ్వు అసలు ఏం చెప్పకు. మామూలుగా అసలు ఈవినింగ్ ఏదో అంటుంది కదా. సరే చూద్దాం. భాష గారు ఏంటి అంత సీరియస్ గా వచ్చారు? ఏమైంది? ఏం సీరియస్ అండి? ఏంటది మరి అంత అనుమానం ఏంటండి? ప్రతిదానికి తప్పదు, ఆడవాళ్ళు అంటే అంతే. ఏంటి ప్రతిదానికి అనుమానించేస్తుంది? ఈ మాత్రం డోసు ఇవ్వకపోతే మామూలుగా ఊరుకోరాళ్ళు. ఏమీ లేదే వీళ్ళు ఇలా చేస్తున్నారు. నా విషయం తెలిస్తే ఇంకా నా పరిస్థితి ఏంటో. ఆటగాడు ఏమిటండి మీరు మాట్లాడేది? ఏంటండి ఏదో ఇంకేంటి మరి? ఏ తలపోట్లు ఎలా ఉంటాయండి? గోల వదిలేండి. కానీ చాలా తలపోట్లు ఉంది. కానీ సాయంత్రం అలా వెళ్దామా పోనీ? తాగాలి, తాగి తెగ తూగాలి. మనం ఇందాక తొందరగా వెళ్దామేమో అనుకున్నాను. నీ ఫ్రెండ్ తో ఒక చిన్న అపాయింట్మెంట్ ఉంది, ఆడి దగ్గరికి వెళ్ళి కాసేపు
చూసారా సార్ డబుల్ యాక్షన్. ఒక 1 అవర్ అయిపోగానే మీకు కాల్ చేస్తా. సరే ఎక్కడికి రావాలో అయితే చెప్పండి, అక్కడికి వచ్చేస్తా. ఓకే మీరు అది చూసుకుని వచ్చేయండి, నేను సరే, ఫోన్ సరే, చేస్తాను. మరి bye. ఓకే A few moments later. ఇంకేం డార్లింగ్, మా చెల్లేది ఒకదానివే కూర్చున్నాను. పని లేక ఏమైంది? భాషని ఆల్రెడీ కూల్ చేశాను, ఏం పర్లేదు. ఆయన సీరియస్ అయ్యారు, నీ దగ్గర చాలా శాఖలు ఉన్నాయా? కూల్ చేసాను ఆయన్ని. అయితే ఏం చేయాలి? సరే నేను బయటికి వెళ్ళొస్తా, మరి ఒక 1 అవర్ ఫ్రెండ్ దగ్గర పని ఉంది. ఎక్కడికి? సుధా దగ్గరకా? అదేం ఫోన్ చేసాడా ఏంటి? చేసాడు. ఎత్తావా? నాకేం పని? ఓకే, ఎత్తలేదా? అమ్మా జర్రు ఉంటే చచ్చిపోతుంటరా. సరే సరేలే, అయితే మరి నేను బయటికి వెళ్ళొస్తాను.